విజయవాడ రాజలక్ష్మిని మాట్లాడుతున్నానండి. విజయవాడ అండి. నా పేరు రాజలక్ష్మి. 59 సంవత్సరాలు. సెకండ్ లెవెల్ చేస్తున్నాను నేను. ఇప్పుడు బాగుంటుంది. చాలా తగ్గిపోయాను నేను. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది కానీ తగ్గిపోయావని అంటున్నారు అందరూ. షుగర్ ఉంది, గ్యాస్. షుగర్ మాత్రం చాలా కంట్రోల్ అయింది సార్ నాకు. బిళ్ళలు కూడా నేను తగ్గించేసుకున్నాను. ఒళ్ళు కూడా లూజ్ తనం లేదు, తగ్గినా గానీ గట్టిపడింది ఒళ్ళు కూడా, చర్మం కూడా. మీరే చూడండి నా ఫేస్ ఎలా ఉందో. గ్యాస్ అసలు గ్యాస్ బిళ్ళ వేసుకోవట్లేదు సార్ నేను. గ్యాస్ కూడా తగ్గిపోయింది, షుగర్ కూడా కంట్రోల్లోకి వచ్చింది. ఆధ్యాత్మికం కూడా నేను బాగా అన్ని కొన్ని అసలు అన్ని పట్టించుకోవట్లేదు. నా పని అంటే నేను చేసుకున్నాను. ఏదైనా చెప్పాలనుకుంటే చెప్తున్నాను. సత్యంగా ఎక్కువ సత్యంగా పలికేటట్టే చూస్తున్నా నేను. కాకపోతే ఇంకా నాకు ఏదో ఉంది అని అనిపిస్తుంది. అది ఇంకా తగ్గించుకోవాలని చూస్తున్నాను. నెగిటివే ఉందనుకుంటున్నా నేను. నా బాధ్యత నేను ఇంట్లో ప్రతిదీ నిర్వహించుకుంటాను సార్. నేను నా పని నేను చేసుకుంటాను. అందరికీ కూడా నేనే చేసి పెడతాను. నాకు ఒక పాప, వాళ్ళకు కూడా నేనే వండి పెడతా ఉంటాను. ఏదైనా నేను నా బాధ్యతగా నేను అన్ని నిర్వహిస్తూ ఉంటాను ఇంట్లో. ఎక్కువగా నేనే మాట్లాడుతూ ఉంటాను ప్రతిదీ కూడా. వాళ్ళకి చెప్పాల్సింది చెప్తా ఉంటాను. నా వరకు నేను ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాను. ప్రతిదీ ఇన్వాల్వ్ అయినా ఒకసారి చెప్తాను, 2 సార్లు చెప్తాను సార్. నేను ఇంకా దాని గురించి ఇంకా పట్టించుకోను. ఇప్పుడైతే ఇంకా పట్టించుకోను. ఇంకా ఇది చేస్తున్నా కాడి నుంచి నాకు అసలు ఆలోచనే రావట్లా. ఎలా ఉంటే అలా జరుగుద్ది అని అనిపిస్తుంది ఇప్పుడైతే బాగా. వాళ్ళు వినకపోయినా సరే సఫరింగ్ లేదు అసలు. ముందర టెన్షన్ పడలే. ఇదివరకు చాలా టెన్షన్ పడేదాన్ని. ఆ టెన్షన్ లేదు. ఇప్పుడు బాగుంది నా పరిస్థితి. కాకపోతే ఏంటంటే మా వారు కూడా అన్నారు, మా పాప కూడా, చాలా తగ్గిపోయావు నువ్వు, ఎంత ఇదిగా అయిపోతున్నావు, ఎందుకు నీకు అని అడుగుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే గురూజీ.